కనపడుతున్నాయి అన్ని కూడా గోధుమ పిండితో చేసినవి. అసలు నిజంగా ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేను గోధుమ పిండితో మెత్తగా ఉంటాయేమో అనుకునేదాన్ని కాదు. చాలా బాగా చాలా బాగా ఫ్రై అయినాయి మంచిగా. స్నాక్స్ లాగా కొన్నే చేశాను, ఎక్కువ చేయలేదు. 4 రకాల ఐటమ్స్ అయితే గోధుమ పిండితో చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా సింపుల్ గా కూడా అయిపోతాయి. ఇవన్నీ పిండి వంటలు చేయని వాళ్ళకి కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా చాలా ఈజీగా అయిపోతాయి. ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. వీటన్నిటికీ నేను గోధుమ పిండి వాడదాం అనుకుని ఇంకా గోధుమ పిండి మంచిగా నీట్ గా జల్లించుకోవడానికి తీసుకుంటున్నాను. ముందుగా అయితే రెండలు ఇవి ఎక్కువగా చిన్నప్పుడు తిన్నాం కానీ ఇప్పట్లో చాలా రోజులు అయిపోయింది అవి తిని. ఇంకా మనం ఇవి సింపుల్ గా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. వాటి కోసం అయితే నేను జల్లెడి కంటేనే నాకు చాలా బాగా నచ్చింది, దాంతో జల్లిస్తున్నాను. వీలుగా ఉందన్నమాట, అలా పెద్దగా ఉండేసరికి చాలా ఎక్కువగా కూడా పిండి పడుతుంది. విడిగా జల్లెళ్ళు అయితే నాకు అంతా చుట్టుపక్కల కింద పడిపోతుండేది. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరుగా 2 బాక్సులు పిండి అయితే తీసుకున్నాను. ఇంకా మంచిగా జల్లించేసుకుంటున్నా. వాటిలో గోధుమ పిండిలో మనం హడావిడిగా తీసి చపాతీ కోసం వాడుతున్నప్పుడు ఊరకనే పురుగు పట్టేస్తుంది. నాదేం పురుగు పట్టలేదు, కాకపోతే జల్లించుకుని వాడుకోవడం మంచిగా అనిపిస్తుంది. జల్లించుకోవడం అయిపోయిన తర్వాత దానికి క్యాప్ కూడా పెట్టేస్తున్నాను నేనైతే. నాకు బాగా నచ్చేసింది. ఇంకా దీనిలోకి అయితేనేమో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా బేకింగ్ సోడా గానీ ఏమి వాడట్లేదు. ఫస్ట్ టైం చూస్తాను అసలు వేయకుండా ఎలా వస్తాయి అని. బేకింగ్ సోడా వేసుకుంటాం వల్ల ఏంటంటే అవి గుల్లగా నీట్ గా కాలుతాయి. దాని వల్ల ఏం మంచిగానే, కాకపోతే వేసుకుంటాం కూడా బెస్టే. వేయలేదు కాకపోతే నేను చిన్నగా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా. చేసిన నెయ్యి ఉంటుంది కదా, అదైతే వేడిదే వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుని మొత్తం పిండిని అంతా కూడా కలిపితే మన చేతికి ముద్దలాగా అనిపించాలి. ఇంకానే చిన్న చిన్న ఉండలాగా అవుతుంది కదా, అలా అవ్వకుండా నీట్ గా మొత్తం పిండి అంతా కలిసిపోయేలాగా నేను చేతితో రఫ్ చేసుకుంటూ మంచిగా ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా నార్మల్ వాటర్ తీసుకుని పిండిని చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి. ఇందులోకి నేను ఏమి యాడ్ చేసుకోవట్లేదు. ఇంకా చపాతీ పిండి లాగా ముద్దలాగా కలుపుకోవడానికి అయితే వాటర్ తీసుకుని పోసేసుకుంటున్నా. మనకి అనుకుంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకోలే, మంచిగా ఫ్రై అవుతాయి. లేకపోతే గోధుమ పిండి కదా నీకు మళ్ళీ కుదరవు అని చెప్తే సరే అని చెప్పి ఆ వాటర్ లోనే కొంచెం బేకింగ్ సాల్ట్ ని ఆ కలిపే వాటర్ లోనే వేసుకుని కలిపేసుకుంటున్నాను. ఇంకా చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసేసుకోవాలి. మన చేతికి సాఫ్ట్ గా తెలిసేంత వరకు పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి. కలిపేటప్పుడు మనకు తెలిసిద్ది మంచిగా కలిసిందో లేదో. అలా అయ్యే వరకు అయితే, సాఫ్ట్ గా అయ్యే వరకు అయితే చేత్తోనే పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇలా సాఫ్ట్ గా అయిపోవాలి, తెలియాలి మన చేతికి సాఫ్ట్ గా అయినట్టుగా. నేను మెత్తగా కూడా కలుపుకోకూడదు, ఇది గోధుమ పిండి కాబట్టి గట్టిగానే కలుపుకుని పెట్టుకోవాలి. చపాతీ కార అయితే తీసేసుకుంటున్నా. దీన్ని అయితే చపాతీ లాగా చేస్తాను. చపాతీ అన్నానని చపాతీ లాగా కాదు, మందంగానే చేసుకోవాలి. అవి పొడవుగా రావాలి, మందంగా కూడా ఉండాలి. మీడియం గా చేసుకుని చూపిస్తా చూడండి, మీ చేతికి తెలుస్తుంది కదా మందంగా ఉన్నది. అంత మందం అయితే ఉండిపోవాలి. మంచిగా చేస్తే అవి చెక్కలా కాలుతాయి, చండాలంగా అయిపోతాయి. వీటికైతే కొంచెం మందంగానే పెట్టుకుని చేసుకోండి. అంత మాత్రాన అసలు పలుసగా ఏం చెయ్యొద్దు. అంటే పిండి వంటల వాటికైతే మనం ఎంత బాగా పిండిని కలిపి పెట్టుకుంటామో అవి కూడా అంతే బాగా టేస్ట్ గా కుదురుతాయి. ఎడ్జిలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. సమానంగా రావడం కోసం అయితే కట్ చేసుకోవాలి, తప్పదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ అయితే కట్ చేసుకోండి. అది మందంగా కూడా ఉంది కదా, ఈజీగా అయిపోతుంది, మూవ్ అయిపోతుంది. నైఫ్ ఏం పర్వాలేదు. స్వీట్స్ ఉన్నా కూడా మనం చిన్నప్పుడు కొన్ని తిన్న స్వీట్స్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. వెన్నుండలు ఇవి చాలా బాగుంటాయి కదా. తిన్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నైఫ్ తో మిడిలోకి ఇలా కట్ చేసుకుంటూ అవి లైన్స్ లాగా కట్ చేసేస్తున్నా. మొత్తం వెడల్పుగా కట్ చేయొద్దు, చాలా చిన్నగా సైజులు సన్నగా కట్ చేసేసుకోండి. మీడియం గా వెడల్పుగా కట్ చేసుకుంటే మాత్రం బెల్లం కొమ్ముల్లాగా ఉండవు, చాలా చూడటానికి బాగుండవు. కాకపోతే తింటాం టేస్ట్గా ఉంటాయి కానీ అలా వద్దు, సన్నగా కట్ చేసుకోండి. అంటే కట్ చేసుకోవడానికి ఇలా రోలర్ లాగా ఇలా మూవ్ అయిపోతూ ఉంటుంది కదా, చక్రం లాగా ఉండి నైఫ్ ది, అలాంటిది కొనుక్కోవడం బెస్ట్. ఎందుకంటే ఇవి గమ్ముగా ఉంటాయి, ఈ పిండివి సంబంధించినవి. అదైతే చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది తిరుగుతూ. చాలా కష్టంగానే కట్టింగ్ అయితే చేసేసాను. కొంచెం వెడల్పుకి కట్ చేసినట్టున్నా, అయినా ఓకే పర్వాలేదు, ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా చాలా బెస్ట్ గా అనిపించింది. తింటాం వరకే తెలుసు కానీ ఇవి చేయలేదు, కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఇలా చేసినా కూడా నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది చేస్తుంటే. ఇంకా కదమ పిండిని కూడా ఇంకా మొత్తం చేసేస్తాను అని చెప్పేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని ఉన్నాయి కదా, ఒకటే వాయిగా ఒకటేసారి అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇవి కూడా చేసేసి పక్క పెట్టేస్తా. అవైతే కొన్ని అయినాయి కదా, ఈ మొత్తం పిండి అంతా ఇదేను. నేను కూడా మందంగా చేశాను. దీన్ని అయితే కాస్త ఎక్కువ మందంగా చేసుకున్నట్టున్నా. ఫస్ట్ చేయంగా నాకు అర్థమైంది, మరీ మందంగా కాకుండా మరీ మీడియంగా కాకుండా చేశాను. దీన్ని అయితే ఫస్ట్ గా చేసుకున్న దానికి సెకండ్ చేసిన దానికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనకు కూడా కొంచెం వాటి గురించి అర్థమవుతుంటాయి కదా చేసేటప్పుడు. స్టవ్ ఆన్ చేసేసాను, ఆయిల్ పెట్టుకున్నా. కాకపోతే ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టి ఉంచలేదు, మీడియం లోనే ఉంచాలి. ఎందుకంటే ఇవి గోధుమ పిండికి సంబంధించినవి ఇలాంటివి చేసేటప్పుడు అయితే హై ఫ్లేమ్ లో పెట్టేసి సడన్ గా వేయటం వల్ల అవి మాడిపోతుంటాయి. అందుకనే నూనె కాగి ఉంటే చాలు, మరీ మాడిపోయేంత నూనె కాగిన వాటిలో వేయొద్దు. ఎందుకంటే వేయంగానే పైపైన కాలిపోతే లోపలంతా కాలకుండా ఉండిపోతాయి కాబట్టి. నూనె అయితే వేడైపోతుంది. ఇంకా వీటిని అయితే నేను ఏమి సైడ్స్ నేమ్ కట్ చేసుకోలేదు, ఇంకా పిండి అయిపోయింది కాబట్టి మొత్తాన్ని చిన్న సైజు లాగా కట్ చేసేసుకున్నా. నూనెలో డీప్ ఫ్రై అయ్యాక వాటికి పాకం పెట్టిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇలా చేస్తే గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు మా అమ్మ బిస్కెట్లు కోడిగుడ్లు వేసి గోధుమ పిండిలో బీట్ చేసి వాటిని బిస్కెట్లు చేసేవాళ్ళు. చాలా టేస్ట్ గా ఉంటాయి అవి కూడా. అయితే ఇంత సన్నగా కట్ చేసుకోని అవసరం లేదు, రౌండ్
రౌండ్గా బిస్కెట్ల షేప్లో కట్ చేసేసుకుని ఒక గ్లాస్ తీసుకుని అంచులేని గ్లాస్తో రౌండ్ షేప్లో వాటేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. వాటిని కూడా అయితే తినేస్తాంటాను కానీ ఆ బిస్కెట్స్ లో వేసిన ఎగ్ అయితే టేస్ట్ వేరేగా మారిపోతుంది. కాకపోతే బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఎగ్ వేసినా కూడా మైదా పిండే వాడతారు. కాకపోతే నేను గోధుమ పిండి వేసి చేస్తా. ఎలా వస్తాయి ఆ బిస్కెట్స్ అయితే చూడాలి. అలా కట్ చేసి పెట్టుకునేటప్పుడు చూస్తున్నాను కదా, అన్ని ప్లేట్లో పెడుతున్నాను. కొన్ని వెడల్పుగా ఉన్నప్పుడు అనుకుంటారా నేను అవి ఏమన్నా ఫ్రై అయ్యేటప్పుడు చిన్నగా పొడవుగా ముడుచుకుపోతాయి అంటున్నా, కానీ అలా ఏం కాలేదు. అవి అలానే ఫ్రై అయిపోయి మంచిగా. కాకపోతే పాకం పట్టిన తర్వాత ఒక లేయర్ పాకం అంతా దానికి అంటుకుని ఉంటుంది కదా, బెల్లం పాకం ఒక లేయర్ వరకు దానికి బాగా అంటుకుని ఉంటుంది. అప్పటి వరకు బెల్లం పాకం వేసి తిప్పుతూనే ఉంటాం. దానివల్ల మనకి అవి షేప్ మారిపోతాయి. ఎలాంటి ఆలస్యం ఎక్కువ పిండి వంటలు చేస్తుంటారు కదా, ఇంకా సంక్రాంతి వస్తుంది, అరిసెలు ఇవన్నీ కూడా ఉంటాయి. నేను కూడా నా ఛానల్లో అరిసెలు చేస్తాను. అలా ఏంటి అన్నది నాకు కూడా తెలీదు, నాకైతే చేయాలనిపిస్తుంది. ఇవన్నీ కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లో తీసేసుకున్నా. మంచిగా అయినాయి. కొన్ని అయినాయి చూడండి. పిండి కలపడానికి ఏమో చిన్న బాక్సులు 2 కలిపాను. ఈ షేప్ వచ్చేసరికి ఎన్ని అయినాయి, మా అయితే 1/2 కిలో కూడా అయ్యాయో లేవో అనిపించేస్తుంది. ఇలా వేసేవి అవన్నీ కూడా నేను వీడియో తీసాను. కాకపోతే ఏమైందంటే వీడియో మోడ్ లో పెట్టి తీయకుండా నేను షార్ట్ మోడ్ లో పెట్టి తీసినట్టున్నా. అందుకని దాన్ని నాకు నచ్చలేదు, డిలీట్ చేసేసాను. అయితే నేను ఎక్కువ హీట్ అవ్వనివ్వలేదు. ఇవి వేసుకునేటప్పుడు నార్మల్ హీట్ లో ఉన్నప్పుడు వేసాను. వాటంతటికి అవి ఏగుతూ నిదానంగా అంతా మంచిగా పైకి వచ్చేదాకా అయితే ఉంచాను. గబగబా కలుపుకోలేదు. స్టార్టింగ్ వేయంగానే అనుకున్నా ఇరిగిపోతాయేమో అని అనుకున్నా. కాకపోతే అసలు ఏం ఇరగలేదు. మంచిగా ఫ్రై అయినాయి. క్రంచీగా ఎంత అంటే కరకరలాగా ఏగాయి. అసలు సౌండ్ కూడా వస్తుంది. తీస్తుంటే అవి టకటక అని సౌండ్ వస్తున్నాయి. ఏగినాయి కదా, బాగా ఫ్రై అయిపోయి మంచి కలర్ కూడా వచ్చాయి చూడండి. వీటన్నిటిని ఒక దగ్గర తీసేసుకుని నేను వీటి కోసం అయితే పాకాన్ని రెడీ చేస్తున్నా. దీని పాకం పట్టేటప్పుడు అయితే ఒకటైతే మిస్టేక్ కూడా జరిగింది. ఎందుకంటే చాలా మిస్టేక్. ఏంటంటే చేసిన పని మళ్ళీ చేయాల్సి వచ్చింది. పొద్దు నుంచి ఇవి చేస్తూనే ఉన్నాను. చిన్న పని అయినా కొన్ని చేస్తున్నా కూడా టైం పడుతుంటుంది. చాలా టైం అయిపోయింది. ఇది 2 times అయిపోయింది పాకం. సిల్వర్ వాడటం తక్కువ, సర్రని అంటుకుంది. అసలు అంటుకుని తోలు కూడా వచ్చింది చెయ్యి అయితే. వాడకూడదు అంటారు కదా, అదేమో నాకు తెలియదు కానీ అసలు చాలా హీట్ అవుతున్నాయి. చాలా తొందరగా కూడా అయిపోతుంటాయి సిల్వర్ వాటిలో. పాకం పెట్టి కూడా ఎక్కువ టైం కూడా లేదు. నేను అటు వెళ్ళి వచ్చేసరికి అసలు సింపుల్ గా మాడి కూర్చుంది. వామ్మో ఎంత ఫాస్ట్ గా ఉంది సిల్వర్ దా అనుకున్నప్పుడు కదా. కొన్ని గవ్వలు పనసతొనలు అంటే మా ఊర్లో అయితే అరటికాయలు అంటారు వీటిని. ఊర్లో పనసతొనలు అంటారు. ఎవరి ఊరు వాళ్ళ పేరు పెట్టుకుంటుంటారు కదా తినే వాటికైనా ప్రతిదానికి. అలాగే మేము వీటిని అరటికాయలు అంటాము. వీటిని అయితే పాకం లేసి తీస్తున్నాను చూడండి ఎంత బాగా కుదిరినాయో. వీటికైతే ఇలా సిరప్ లాగానే ఉన్నట్టుగా పాకం పట్టుకుని ఉండి ఇలా షైనింగ్ లా మెరుస్తుంటేనే బాగుంటాయి ఈ అరటికాయలకి గవ్వలకైనా కూడా. వీటిని కూడా గోధుమ పిండితో చేశాను. ఎలా వస్తాయో అనుకున్నాం. బాగానే ఫ్రై అయిపోయి మంచిగా కరకరలాడిపోతున్నాయి మొత్తం మీద. నెక్స్ట్ వీడియోలో అయితే గవ్వలు, ఇవి అరటికాయలు అంటే పనసతొనలు నేను చేస్తాను. ఇప్పుడు చూసేద్దాం. వాటికి ముందైతే వీటిని బెల్లం కొమ్ములకైతే పాకం చేస్తున్నాను కదా, ఇవన్నిటిని చేసి పెట్టుకుని తర్వాతే పాకం చేస్తున్నా. అందుకని ఇలా ముందు వీటిని చూపించేసాను అనుకోవద్దు. నెటికి బెల్లం పాకమే అయినప్పుడు ఒకటొకటికి నేను చేయలేను కదా, అందుకని అన్ని కలిపి చేసేసాను. ముందైతే ఈ పాకంలోనే వాటిని పనసతొనల్ని వేసి తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిగిలిన పాకంలోనే వీటిని వేసి తిప్పుకుంటున్నాను. వీటిని అయితే వేయంగానే కూడా చాలా సాఫ్ట్ గా నునుపుగా ఉన్నాయి. చూస్తే బెల్లంగా రావాలి కదా, ఎలా వచ్చింది అంటే తిప్పుతూనే ఉండాలంట పాకంలో వేసి గరిటితో. మరి దానిలో సిమ్ లో పెట్టేశాను. అసలు ఆపేసాను అనుకుంటా స్టవ్ కూడా. నేను పాకం సిరప్ గా ఉన్నప్పుడు తిప్పుతుండగానే అలా అయిపోయింది. దానికి ఒక లేయర్ లాగా పట్టేసుకుంది. ఇరగదీసినా కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ గా అయితే ఉన్నాయి. ఇంకా తింటే అసలు ఇవి గోధుమ పిండి వేనా అన్నంత టేస్ట్ గా ఉన్నాయి, అన్నంత కరకరలాడిపోతున్నాయి. వెంటనే పాకం పట్టకుండా అవి తయారు చేసిన తర్వాత అలా పెట్టి ఉంచినా కూడా మెత్తగా అయిపోతాయేమో అనుకుని చూస్తున్నాను కానీ అసలు ఏం అవ్వలేదు. చాలా చూస్తున్నా. వాటి లోపల కూడా చూడండి ఎంత మంచిగా కాలింది, ఎంత ఫ్రై అయిపోయిందో కనపడుతుంది కదా. వీటికైతే ఏ డోకా లేదు. చాలా బాగా కుదిరినట్టే, బాగా కుదిరినాయి. చూస్తానికి కూడా చాలా బాగున్నాయి. అయితే అదే పనసతొనల కోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను. వీటి కోసం అయితే నేనేమి కొలతలాగా పెట్టుకోలేదు. ఎందుకంటే గవ్వలు కూడా చేయాలి. వాళ్ళకి పనసతొనలకి సేమ్ ఒకేలాగా కలుపుతున్నాను పిండిని. అందుకనే నేను ఇంకా ఇంత పిండి అంత పిండి అనే కొలతతో తీసుకోలేదు, సుమారుగా తీసుకున్నాను. ఈ పిండిని కూడా కలిపి పక్కకు పెట్టేసుకుని ఒక 10 minutes తర్వాత అయితే చిన్న ఉండల్లాగా తీసుకుని ఇలా చిన్న చపాతీలా చేసేసుకుని నైఫ్ తో కట్ చేసేసుకుంటూ రోల్ చేసుకోవాలి వీటిని. ఆ రోల్ చేసుకున్నప్పుడు మనం రోల్ చేసుకునే విధానం బట్టే అవి చక్కగా ఫ్రై అవ్వటం గానీ అలా అవుతాయి. ముద్దగా చేసుకోకండి. చివరల్ని ఇలా ఒత్తుతాం కదా, అతుక్కుపోయి ఉంటాయి అనమాట. ఇవి ఇంకా ఊడిపోయేదేం లేదు. వీటిని రిబ్బన్స్ లాగా అలాగే కూడా కాలుతాయి. చాలా కలర్ఫుల్ గా కూడా కాలుతాయి. నూనెలో వేయంగానే కూడా కాలిపోతాయి. ఎందుకంటే అలా రిబ్బన్స్ గా పల్సగా చేసుకుని కట్ చేసాం కదా, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసుకుంటూ నిదానంగా చూసుకుంటూ కాల్చుకోవాలి వీటిని. అయితే ఇవైతే కొన్ని చేసి పెట్టాను ఆ అరటికాయల్ని. ఇంకా కొంత పిండిని ఏమో ఇలా గవ్వలు చేసేద్దామని చెప్పేసి చేస్తున్నా. నేను ఇంకా గవ్వల కోసం అయితే ముందే చిన్న లడ్డూలాగా చేయటం అవేం చెయ్యటం లేదు. చేతికి ఎంత పిండి వస్తే అంత పిండిని కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఆ చెక్క మీద నేను ఇలా చేసేసాను. పలసగా కూడా వచ్చాయి, బాగానే
కొన్ని అయితే చేసి పెట్టాను గవ్వలు. అసలు ఎలా వస్తాయా, అన్ని కుదురుతాయా లేదా, అసలు టేస్ట్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఇంకా చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు తింటారా, తింటే సేల్ అయితే మాత్రం ఇంకా కొన్ని తర్వాత నేను చేయొచ్చులే అని చెప్పేసి అన్ని కొంచెం కొంచెం చేస్తున్నాను. ఎందుకంటే తీపులు తినే రోజులు కాదు కదా, అదొకటి తీపి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. అంతకు ముందు బాగా తినేవాళ్ళు ఏమో కానీ ఇప్పుడు ఎవరు స్వీట్ ఎక్కువ తినట్లేదు. ఇంకా వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు వేపుకుని పెట్టుకోవాలి. అప్పుడు పాకంలో వేయంగానే అవి కూడా మెత్తగా అవ్వకుండా చాలా కరకర అంటూ చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి. కనిపిస్తున్నాయి కదా, అవి నేను ఏం చేశానంటే అవి కట్ చేసిన తర్వాత వెనకకి తిప్పి లోపలికి ఇలా మడిచాను. చూడండి పొరలు పొరలుగా, నాకైతే అవి భలే నచ్చి జడలినట్టుగా దగ్గరగా. వీటికి అరటికాయలు అని పేరు, ఇంకొకటి పనసతొనలు అని పేరు. మీ ఊర్లో ఏమని పిలుస్తారో తెలియదు కానీ మా ఊర్లో అయితే అరటికాయలు అంటారు వీటిని, ఇంకా కొన్ని ఊర్లో అయితే పనసతొనలు అంటారంట. అలాగే ఇంకా మీ ఊర్లో కూడా ఏమన్నా వెరైటీ పేర్లు ఉన్నాయా వీటికైతే, ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి ఏం పేరు ఉందో. పిల్లలే భలే ఫ్రై అయింది మొత్తానికి, వట్టి కూడా తినేసారు వచ్చాక చేసింది. అవి ఎన్నో లేవు, వాటిని నేను ఇంకా పాకంలో వేసి వీడియోలో పెట్టి చేస్తుంటేనే కదా కొన్ని పిండి వంటలు ఇలాంటి ఇలాంటివి ఉంటాయి అనేసి పిల్లలకు కూడా తెలిసి, ఎప్పుడు చూసినా స్వీట్ షాప్ లో దొరికే వాటి వరకనే పిల్లలకు పెడుతుంటాం. ఇప్పుడు స్వీట్ షాప్ లో కూడా ఎక్కువగా అంటే చాలా తగ్గిపోయి, చాలా తగ్గిపోయి. ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకుంటే తప్ప విడిగా కూడా స్వీట్ షాప్ లో వేస్ట్. అసలు అయితే పాకం కన్నా కూడా విడిగా ఉంచేసాయి అమ్మ, చాలా బాగా కుదిరి నాకు నచ్చినవి కూడా అని చెప్పేస్తే వద్దులేరా అని చెప్పి పాకంలో కూడా తినచూద్దు అని చెప్పేసి అయితే చేశాను పాకాన్ని కూడా. నేనే షాక్ అనమాట. నేను బాదుషా చేయబోతున్నా, నాకు అసలు బాదుషా గురించి ఐడియా కూడా లేదు, కానీ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడైనా స్వీట్స్ తీసుకొచ్చినప్పుడు, మిక్స్డ్ అన్ని రకాల స్వీట్స్ తీసుకొచ్చినప్పుడు బాదుషా కంపల్సరీ ఉంటుంది కదా, వాటిని కొంచెం ఇలా తుంచుకుని తింటాను కానీ పూర్తిగా ఎప్పుడు తినను నేను వాటిని. అలా ఫస్ట్ గా మనం తెచ్చినప్పుడు తినే స్వీట్ ని మన ఇంట్లో మనం సొంతగా చేసుకుంటే అసలు ఎలా వస్తుంది, అలా టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాకైతే ఇంట్రెస్ట్ వచ్చింది, చేసేస్తున్నా. కూడా కొలత ఏం లేదు, ఎక్కువ పిండి అయితే ఎక్కువ బాదుషాలు వస్తాయి, దీనిలో ఇంకా కొలత ఎందుకు, కాకపోతే పాకం కొలత కావాలి కాబట్టి అయితే పిండి తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో షుగర్ కూడా వేస్తున్నాను. దీన్ని షుగర్ తో చేద్దాం అనుకుంటున్నాను. పిండిలో నేను ఏమేమి కలిపానంటే బేకింగ్ పౌడర్ కూడా కలిపాను, ఒక స్పూన్ బేకింగ్ సోడా కూడా కలిపాను, కొంచెం కలిపాను, ఎక్కువ కలపలేదు. ఇంకా దీనిలోకి నెయ్యి వేసుకున్న, పెరుగు వేసుకున్న 2 స్పూన్స్. చూస్తున్నారు కదా, పిండి అంతా కూడా మన చేత్తోనే ముందుగానే వాటర్ వేయకుండా వట్టి పిండిని కూడా ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. బాదుషా పిండికి ఏంటంటే మరీ పూరి చపాతీ లాగా మెత్తగా సాఫ్ట్ గా కలిపేసి అలా అనుకోవద్దు, పిండిని కలపండి అంతే, దగ్గరకు చేర్చి పక్కన పెట్టుకోండి తప్ప దాన్ని ముద్దలాగా మరీ సాఫ్ట్ గా ఏ వరకు పిసికి కలపకండి. నార్మల్ గా అలా కలిపి వదిలేయండి పిండిని. అన్నారు కదా, పిండిని నేను అంత సాఫ్ట్ గా కూడా కలపలేదు. ఇక పిండి అయితే నేను ఇలా రౌండ్ గా చేతిలో అరిచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్ గా మెత్తగా మరీ గట్టిగా అదంతో చేయలేదు. దాన్ని కూడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కదా, ఈ పిండి ఇవన్నీ కలిసిన తర్వాత లైట్ గా పిండి అంతా కూడా పొంగినట్టు అవుతుంది, అందుకని దాన్ని అదిం పెట్టినట్టుగా చెయ్యొద్దు. తీసుకున్నాం చేతిలో లైట్ గా మన 2 చేతుల్లోకి వేసి రౌండ్ గా తిప్పుతూ మన బొటన్ వేల్ తో ప్రెస్ చేయటమే. ఇప్పుడు అన్ని చేసి పెట్టుకున్నాకనే ఆయిల్ వేయండి. ఇది కూడా ఆయిల్ ఎలా ఉండాలంటే అసలు ఆయిల్లో మన ఏలు పెట్టినా కూడా ఓకే వేడిగా ఉంది అలా తెలియాలి తప్ప సర్రమని కాలే అంత వేడిలో అయితే వీటిని వేయొద్దంట. నేను కూడా అలాగే వినున్నాను. అందుకని నూనె వేడైతే చాలు, ఇంకా వాటిని అయితే సిమ్ లో పెట్టేయండి. నూనె అయితేనేమో హై ఫ్లేమ్ లో పెట్టకండి. ఇంకా వాటిని వేసిన తర్వాత అవి ముద్దలాగా ఉంటాయి కదా బాదుషా, అడుగుకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తాయి కానీ నేను చెప్పి గరిడితో కదిపేయకండి, అలా వదిలేయండి ఫ్రీగా. మెల్లగా అవి అయితే పైకి వచ్చేస్తాయి, బోలుగా కాలిపోతూ లోపలే అది ఫ్రై అయిపోతూ మంచిగా పైకి ఇలా తేలిపోతాయి ఈజీగా. బాదుషాలకి పిండి అయితేనేమో 1 కప్ తీసుకున్నాను, 1.5 కప్ అయితేనేమో పడుతుంది. షుగర్ అయితే నేను అంత ఏం తీసుకోవట్లేదు, 1 కప్ షుగరే తీసుకున్నాను. ఇంకా వాటర్ వేసి షుగర్ పాకం కూడా అయిపోతుంది. ఇంకా ఇవైతేనేమో కాలేదేమో అనుకుంటున్నాను, లేదు చాలా తేలిగ్గా కూడా అయిపోయాయి, ఈజీగా పైకి తేలినాయి కదా. నేను ఇంకా వాటిని టర్న్ చేసుకుంటున్నా. ఈ స్టేజ్ లో వీటిని చూస్తున్నప్పుడు అనిపించింది, ఓహో నాకు బాదుషాలు కుదిరేసినాయి అని. ఎందుకంటే గరిటె పెట్టి ఇలా తిప్పుతున్నప్పుడు కూడా అవి మనకి తెలిసిపోతుంది. అంటే గరిటెకి కూడా అవి తేలిగ్గా అనిపించినాయి, బరువుగా లేవు. ఓహో అవి ఫ్రై అవుతున్నాయి, బాగానే కాలుతున్నాయి లోపల నుంచి, బాగానే అనిపించింది. ఇంకా చూసారా అవి పొరలుగా కూడా ఇలా ఇచ్చుకున్నట్టు అవుతున్నాయి కదా, అలా అయితేనే బాదుషా టేస్ట్ ఉంటుంది. ఆ షుగర్ సిరప్ లో వేయంగానే మంచిగా అబ్జర్వ్ అయిపోయి చాలా టేస్టీగా జ్యూసీగా అవుతుంది. చూస్తున్నారు కదా అసలు ఎంత మంచి కలర్ అయితే కాలాయో. ఇంకా వాటిని అన్నిటిని తీసేసుకుంటున్నాను బాదుషాలన్నీ. ఈ స్వీట్స్ కాకుండా చక్రాలు చేసినప్పుడు అయితే నిజంగా చేసినాను చెప్పు తింటూనే చేసుకున్నాను. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇవి చేస్తున్నప్పుడు నాకు ఓకే ఇవి నాకు కుదురుతున్నాయి అని సంతోషంగా ఉంది, కానీ స్వీట్ స్మెల్ కి అది చేసేటప్పుడు ఏంటోగా అనిపించింది, ఎగటిగా అనిపిస్తుంది చూడంగానే వీటిని అయితే. షుగర్ పాకం కూడా గమ్ముగా అయితేనే సరిపోతుంది, ఇంకా లైట్ గా మనకి తీగ పాకం అలా వచ్చేస్తే చాలు. ఇంకా వాటిని యాలకుల పొడి అయితే వేసేస్తున్నా. ఎక్కువ వేస్తున్నా కూడా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ తో బాగుంటాయి బాదుషాలు కూడా. పర్వాలేదు ఎక్కువ వేసుకున్నా కూడా యాలకుల పొడి. చిన్నపాటి బోండాల్లాగా ఉన్నాయి, తినేసేయచ్చు అన్నట్టుగా బాగున్నాయి. గోధుమ పిండి అసలు అనిపించట్లేదు. బాదుషాలు కూడా లోపల వరకు చాలా బాగా ఫ్రై అయినాయి. నేనైతే విరిచి చూడలేదు కానీ చేతికి కూడా తేలిగ్గా మంచిగా తెలిసిపోతుంది, చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయాయి. ఇదైతే నేమో పాకం వచ్చేసింది. ఇంకా నేను వీటిని అన్నిటిని యాలకుల పొడి వేసుకున్నాను, మంచి స్మెల్
పోతుంది. ఇంక వీటన్నిటిని వేసేసి అలా వదిలిపెట్టేద్దాం. కాసేపటికైతే ఇవంతా జ్యూస్ అంతా పీల్చేస్తుంది. ఇంత కరకరలాడేలాగా కాలిన తర్వాత చాలా టైం పడుతుందేమో అనుకున్నాను గానీ అవి వేసిన తర్వాత కాసేపటికి పాకం అంతా కూడా లైట్ గా అర్థమైపోతుంది. ఇంకా వీటినైతే ఒక పక్క పెట్టేసుకుంటున్నా. బాదుషాలో పాకం పట్టుకునే విధానంలో అయితే కొంచెము నిదానంగా ఆలోచించుకుని చేస్తుండాలి. మరీ పాకం ఎక్కువ తెప్పించేసామంటే బెల్లం వైట్ గా అయిపోతుంది ఈ బాదుషాలన్నీ. అంటే పైన పంచదార మొత్తం చిలకలుగా తయారు చేస్తారు కదా, పంచదార చిలకలు, అలాగని బాదుషాలు మొత్తం పంచదార పంచదార అయిపోతాయి. చూస్తున్నారు కదా అసలు లోపల అది ఎలా ఉడుకుతుందో జ్యూసీగా అలా అంటుంటే తెలుస్తుంది. ఆ బాదుషాలు కుదిరి నాకైతే నేను తక్క నోట్లో పెట్టుకున్నాను. ఓకే, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పాకం గట్టి పడకుండా కూడా నిమ్మరసం కూడా వేస్తారు అనుకుంటా, విన్నాను కానీ నేనేం వేయలేదు. ఎందుకంటే నేను పాకాన్ని మరీ ముదురు పాకం రానిలేదు కాబట్టి. మీకు అవసరమైతే తెలుసుకుని పాకం ముదిరిపోకుండా వాటన్నిటికీ పంచదార పట్టుకోకుండా ఉండే విధంగా అయితే పాకంలో ఏమైనా వేసుకుని చూడండి. జ్యూసీగా లిక్విడ్ రూపంలో ఉండిపోతుంది. ఈ బెల్లం కొమ్ములు అయితేనేమో చేసినవన్నీ మంచిగా బెల్లం పట్టేసుకున్నాయి కదా, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా బెల్లం కొమ్ములు ఎంత బాగా కుదిరినాయో. అసలు నేను ఇరగదీసి చూస్తే కూడా లోపల ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి కూడా అసలు బాదుషాల దగ్గర నుంచి కొమ్ములు, గొవ్వలు, అరటికాయలు, అదే పనసతొనలు, ఇంకా బాదుషా అన్ని బాగా కుదిరినాయి. ఇవి కూడా మీ ఇంట్లో స్వీట్స్ ఇష్టపడుతుంటే కొన్ని సార్లు ఇవి కూడా చేయొచ్చు. అంతా కూడా పట్టడం అయిపోయిన తర్వాత అన్ని ఒక దగ్గర పెట్టాను కదా, అవి ఇంకేమైనా మెత్తగా అయిపోతాయేమో గోధుమ పిండి అనేసి నాకు ఒకటి లేదు. ఆ టెన్షనే పడిన అవసరం లేదు. ఎందుకంటే గోధుమ పిండి, మైదా పిండి ఎలా వాడుకుంటున్నారో గోధుమ పిండి కూడా అంతే ఫ్రీగా వాడుకోండి. ఎందుకంటే అసలు ఇంకా ఇది హెల్దీ. పిండి కన్నా బెటరే కాబట్టి ఇది వాడుకోవచ్చు తినే వాటి కోసం అయితే. ఇంకా కొన్ని స్వీట్స్ అని పండుగలకి చేసుకునే వాటికి ప్రతిదానికి మైదా పిండి అవాయిడ్ చేసేసి ఇవి కూడా మీ ఇంట్లో మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి అయితే వాడుకోండి. చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా టేస్ట్ గా కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. బాదుషా అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు మీ అందరూ. ఎందుకంటే చాలా సింపుల్, చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది బాదుషా అయితే. ఈ కలిపే విధానము, బాదుషాని ఫ్రై చేసే విధానం, దాన్ని ఒక్కటి తెలుసుకుంటే చాలు బాదుషాలు కుదిరిపోతాయి. పోతున్న సంక్రాంతికి కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం అయితే మీరు చేసి పెట్టొచ్చు. ఇవైతే చాలా సింపుల్ గాను చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసిన వాళ్ళు అయితే మా పిండి వంటలు నచ్చినట్టయితే మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.